మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీరు పవర్ ఆఫ్ అటార్నీగా ఎన్నుకున్న వాళ్ళ స్వభావాన్ని లెక్కలోకి తీసుకుందామన్నారు. వారి స్వభావాన్ని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కారణం ఆయన నాకు బావగారు అవుతారు కాబట్టి. ఆయన గురించి మాట్లాడడం సభ్యత కాదు కాబట్టి. మరైతే నీకున్న అభ్యంతరాలేంటి? నా భర్త ఏ విషయానికి మీ పవర్ ఆఫ్ అటార్నీకి అనర్హుడు అని మీరు అనుకుంటున్నారు? ఈయన సమర్థుడు కాదా? విశ్వసనీయంగా ఉండరా? నమ్మదగిన వ్యక్తి కాదా? వ్యాపారం గురించి స్పష్టమైన అవగాహన లేదా? స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే వ్యక్తి కాదా? ఈయన స్వభావం మంచిది కాదా? చెప్పండి అత్తయ్య, ఈ అర్హతలన్నీ నా భర్తకి లేవని చెప్పడం మీ ఉద్దేశమా? అందుకే ఇన్ని పవర్ ఆఫ్ అటార్నీగా ఎన్నుకోలేదా? ఇవన్నీ అబ్జర్వ్ చేశాకే మీరు నిర్ణయం తీసుకున్నారు అన్నారు. మీరు అబ్జర్వ్ చేసినప్పుడు నా భర్త సమర్థుడు కాదని ఎలా తెలిసిందో కాస్త చెప్తారా? ఉషా, ఏంటిది? మీకు పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వనందుకు నేను ఈ ప్రశ్నలు వేయలేదండి. మీకు ఇవ్వకపోవడానికి అత్తయ్య గారు చెప్పిన సమాధానాలు నాకు అర్థం కావడం లేదు కాబట్టి అడుగుతున్నాను. ఉషా, నీ మనసులో ఇంత కుళ్ళుందా? నా భర్తకు అధికారాలు ఇచ్చేసరికి కడుపు మండిపోయి అడుగుతున్నావా? అర్థమవుతుందిలే. కిరణ్, ఈరోజు నీ భార్య నన్ను ప్రశ్నించింది. మామూలుగా అయితే నన్నే ప్రశ్నిస్తావా అని నేను కోపం తెచ్చుకోవాలి. మొదటిసారి ఇంతమంది ముందు ఉష నన్ను ప్రశ్నించినందుకు కోపం రావడం లేదురా. కానీ ఒక కొడుక్కి అధికారం ఇస్తే ఇంకొక కొడుకుని తక్కువ చేసినట్టని నువ్వనుకుంటున్నావా? లేదమ్మా, నువ్వే నిర్ణయం తీసుకున్నా అది సరైన నిర్ణయమేనని అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. కానీ నేను నీకు సమాధానం చెప్పి తీరాలి. నీ తరపున నీ భార్య ప్రశ్నించినందుకు కాదు, నా మనస్సాక్షి నన్నెప్పుడూ ప్రశ్నించకుండా ఉండటానికి. అవసరం లేదమ్మా. లేదు, అవసరం ఉంది. నువ్వంటే నాకు మొదట్నుంచి ఒక ప్రత్యేకమైన ఇష్టం. కానీ ఇష్టం వేరు, బాధ్యత వేరు. నీది నిజంగా బిజినెస్ మెంటాలిటీ కాదు. నేను బలవంతంగా నీ అభిరుచుల్ని కాదని బిజినెస్ అప్పజెప్పాను. ప్రతిదీ నువ్వు వ్యాపార దృక్పథంతో చూడలేవు. కొత్త క్లయింట్స్ నుంచి ఎక్కువ లాభాలొస్తాయని సంజయ్ అన్నప్పుడు నువ్వు పాత క్లయింట్స్కి జరిగే అన్యాయం గురించి వాదించావు. లాభాల కోసం పక్కదారి పట్టకుండా ఏం చేసినా తప్పులేదు. న్యాయం చెప్పేటప్పుడు, బిజినెస్ చేసేటప్పుడు సెంటిమెంట్స్ గానీ పర్సనల్ ఇమోషన్స్ గానీ ఉండకూడదు. అధికారాన్ని నీకు అప్పగిస్తే లాభాలు రాకపోయినా పర్వాలేదు. ఒకవేళ నీ కారణంగా ఏవైనా నష్టాలు వస్తే నా చిన్న కొడుకు ఎవరి ముందు జవాబుదారీగా నిలబడకూడదు.
నీ స్థాయి నీ స్థానాన్ని ఎవరు తక్కువ చేసినా నేను భరించలేను. అంటే ఒకవేళ సంజయ్ వల్ల నష్టం వస్తే ఆయన్ని ఎవరు తక్కువ చేసినా పర్వాలేదని మీ ఉద్దేశం అత్తయ్య? ఆ పరిస్థితి రాదనే కదా సంజయ్కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చింది. నాకు నీ గురించి నువ్వు కొత్తగా చెప్పాలమ్మా. అమ్మ గురించి అమ్మే చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ పదమే చెప్తుంది అమ్మంటే ఎంత గొప్ప మనసుంటుందో, అమ్మంటే ఎంత బాధ్యతగా ఆలోచిస్తుందో. అమ్మంటే కడుపును పుట్టిన ప్రతి బిడ్డకి సమానమైన ప్రేమ పంచుతుందని అమ్మ చెప్పనక్కర్లేదు కదమ్మా, ప్రకృతే చెప్తుంది. లాయర్ గారు, పవర్ ఆఫ్ అటార్నీ మీద సంజయ్ సంతకాలు తీసుకోండి. ఒక నిమిషం సంజయ్. ఈ పవర్ ఆఫ్ అటార్నీ అనేది జీవితాంతం నీకు రాసివ్వలేదు. 1 సంవత్సరం మాత్రమే నువ్వు ఏజెంట్గా ఉంటావు. ఏంటి 1 సంవత్సరమేనా? పర్లేదులే, ఈలోపు చాలా చక్కబెట్టేయచ్చు. అది అమ్మ ఇష్టం, మీ ఇష్టం నాన్న. సరే, సంతకం పెట్టు. ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? సగం హ్యాపీ. అదేంటి? అదంతే, పవర్ ఆఫ్ అటార్నీ 1 సంవత్సరం వరకే అని పిచ్చి క్లాస్ పెట్టారు కదా. ఈ 1 yearలో నేను ప్రూవ్ చేసుకుంటే ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు కదా. మన M&S కంపెనీ స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయాలి. సంవత్సరం తర్వాత ఒకవేళ అత్తయ్య పవర్ ఆఫ్ అటార్నీ రద్దు చేస్తే మనం ఇండివిజువల్ గా ఎదగాలి కదా. అది ఎలాగో జరుగుతుంది మేఘన. ముందు మా అమ్మకున్న నమ్మకాన్ని నిలబెడితే ఆ తర్వాత M&S కంపెనీ కోసం మనం ఎంత పెట్టుబడి పెట్టినా మా అమ్మకు తెలియకుండా చేయొచ్చు కదా. సరే, అదేదో తొందరగా చేసేసాయి. మీకిన్ని తెలివితేటలు ఎక్కడి నుంచొచ్చాయి? ఏంటా ప్రశ్న? ఈ అధికారాలు, ఆస్తి గొడవలు, బిజినెస్ విషయాలు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండడానికే కదా మీరు పోలీసు ఉద్యోగంలో చేరింది? అది కూడా ఒక కారణం కావచ్చు, కానీ నాకు మొదటి నుంచి డిపార్ట్మెంట్లో చేరాలన్నదే నా కోరిక. మంచి పని చేశారు. కానీ ఎందుకు అత్తయ్య ఈ కంపెనీ బాధ్యత బావగారికి ఇవ్వడం నాకు నచ్చలేదు. ఆయనెంత గొప్ప బిజినెస్ మ్యానో నాకు తెలియదు గాని మేఘనక్క మాత్రం ఆయన్ని పూర్తిగా మార్చేస్తుందేమోనని భయంగా ఉంది. ఒకవేళ అన్నయ్య అంతగా మారిపోతే అమ్మ చూస్తూ ఊరుకుంటుందా? అన్నీ తెలిసే జరుగుతాయా ఏంటి? మీరు కూడా ఒక కన్నేసి ఉంచితే బాగుంటుంది. ఆ అవసరం రాదు. కిరణ్ని మొత్తానికే తీసేయలేదు కదా, వాడి స్థానం వాడికే ఉంది. ఏం జరిగినా వాడి దృష్టి నుంచి దాటిపోదు. ఎంతైనా కిరణ్కి అన్యాయమే జరిగింది. కనీసం అదైనా ఒప్పుకో తరుణ్. ఎవరి విషయంలో కిరణ్ ఓడిపోయినా అమ్మ దృష్టిలో కొడుకుగా వాడు గెలిచాడు. చూసావా ఎంత పాజిటివ్గా తీసుకున్నాడో? అమ్మ ఉండగా వాడికి ఎలాంటి అన్యాయం జరగదు, అది గుర్తుపెట్టుకో. నా
భర్త ఏ విషయానికి మీ పవర్ ఆఫ్ అటార్నీకి అనర్హుడు అని మీరు అనుకుంటున్నారు? చెప్పండి అత్తయ్య, ఈ అర్హతలన్నీ నా భర్తకి లేవని చెప్పడం మీ ఉద్దేశమా? అందుకే ఇన్ని పవర్ ఆఫ్ అటార్నీగా ఎన్నుకోలేదా? ఇవన్నీ అబ్జర్వ్ చేశాకే మీరు నిర్ణయం తీసుకున్నారు అన్నారు. మీరు అబ్జర్వ్ చేసినప్పుడు నా భర్త సమర్థుడు కాదని ఎలా తెలిసిందో కాస్త చెప్తారా? కాఫీ కావాలా త్యాగరాజు గారు? త్యాగరాజు, అవును, త్యాగాలు చేయడంలో మీరు రాజు లాంటి వారు కదా, అందుకే త్యాగరాజు అన్నాను. త్యాగరాజు అనేది చాలా గొప్ప పేరు. దాని అర్థాన్ని అలా మార్చేయకు. త్యాగరాజు ఒక వాగ్గేయకారుడు. వాక్కు గేయం రెండూ ఆయనవే. ఆయనే పాట రాసి ఆయనే స్వరం చేకూర్చి పాడుకునేవారు. తెలుసు మహాప్రభు. మిమ్మల్ని చూస్తుంటే మీకు అన్యాయం జరిగిందేమో అనిపిస్తుంది. ఇంతవరకు ఎవరి స్థానంలో వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు బావగారికి అధికారం చేతికొచ్చాక ఆయన తీసుకున్న నిర్ణయాలు మీకు నచ్చకపోతే, మొన్న మధ్య జరిగినట్టు మీ మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించుకుని మేఘన అక్క మాటలు విని ఈ ఇంటికి కంపెనీకి ఏదైనా అనర్థం తీసుకొస్తే దానికి మాత్రం బాధ్యత మీదే. పాడటానికి వెళ్లి కంపెనీకి, కుటుంబానికి, అత్తయ్యకు బాగా దూరం అయ్యే ప్రమాదం ఉంది. అది మర్చిపోకండి. సరే, కాఫీ తీసుకొస్తాను. పాడటానికి వెళ్లి కంపెనీకి, కుటుంబానికి, అత్తయ్యకు బాగా దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఏంటి మామ్, నా మీద బెంగ పెట్టుకున్నావా? టూర్కి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే ఇంత చిక్కిపోయావు? నా సంగతి వదిలే. ఫ్రెండ్స్తో టూర్లో బానే ఎంజాయ్ చేసినట్టున్నావు. వారం అని చెప్పి 10 రోజులు వెళ్ళావు. అరే, రేణు వచ్చిందే. ఏం లాభం మమ్మీ, నా ఫ్రెండ్స్ తో వెళ్ళినా అక్కడ అడుగడుక్కి నీ మనిషి వచ్చి నేను ఎలా ఉన్నానో ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు కదా. ఎదిగిన కూతురు సంతోషాన్ని కాదని లేక పంపించాను. తల్లిగా నీ సేఫ్టీ చూసుకోవడం నా బాధ్యత. కానీ నా ఫ్రెండ్స్ నన్ను బాగా ఏడిపించారు తెలుసా? అది ఏడిపించడం కాదు, నాలాంటి తల్లి వాళ్ళకి లేనందుకు అసూయతో వచ్చే ఏడుపది. వచ్చావరేణు, ఫ్రెష్ అయ్యరా, భోంచేద్దు గాని. రాగానే మొదలెట్టేశావా? నేను ఫ్లైట్ లోనే తినేశాను. రేణు, వదిన్తో అలాగేనా మాట్లాడేది? నా ఫ్రీడమ్ కి అడ్డుపడే వాళ్ళతో నేను ఇలాగే మాట్లాడతాను. నేను రాగానే మా అమ్మ క్లాస్ తీసుకుంది కదా, నా కడుపు నిండిపోయింది. గుడ్ నైట్. ఏంటి నన్ను చూస్తున్నావు? నేనెప్పటికీ ఎవ్వరికీ అర్థం కాను. టూర్లో రేణు సేఫ్టీ కోసం మీరు ఒక మనిషిని పంపించి చాలా మంచి పని చేశారు. కానీ ఆ మనిషిని మీరు పంపించినట్టు, రేణుని గమనిస్తూ ఉన్నట్టు తెలియకుండా ఉండుంటే బాగుండేది అత్తయ్య. లేదు, నేనే కరెక్ట్. ఒక మనిషి గమనిస్తున్నాడని తెలిస్తేనే రేణు తన లిమిట్స్లో తను ఉంటుంది. నాకు భయమేస్తుంది, అర్థం చేసుకో. టూర్ నుంచి వచ్చి గంట కాలేదు. ఈ నైట్ నేను బయటికి వస్తే అది మా మమ్మీకి తెలిసిందనుకో చాలా ప్రాబ్లం అవుతుంది. ఏం మాట్లాడుతుంది? నాకు చెవుడొచ్చిందా ఏంటి? ఏంటి, బయట వెయిట్ చేస్తున్నావా? సరే, నీ కోసం వస్తాను, కానీ ఒక 1 అవర్ మాత్రమే ఉంటాను. ఆ తర్వాత నేను వచ్చేస్తాను.
సరే సరే వస్తున్నాను, బాయ్. ఏంటి నా మీద స్పై చేస్తున్నావా? ఇంత రాత్రి ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? అమ్మయ్యా, వినలేదన్నమాట. అన్నీ నీకు చెప్పాలా? సబ్జెక్ట్ లో డౌట్ ఉంటే నా ఫ్రెండ్ తో డిస్కస్ చేస్తున్నాను. వెరీ గుడ్. చదువు మీద నెట్టేశావు కాబట్టి ఇంకేం అనలేను. అమ్మయ్యా. రేణు, మళ్ళీ ఏంటి? ఈ డ్రెస్సు నాకు ఏది కంఫర్ట్ అయితే అదే వేసుకుంటాను. గుడ్ నైట్. ఒక నిమిషం. నీ రూమ్ లోపల కదా, మరి బయటకి ఎక్కడికి వెళ్తున్నావు? గాలి పీల్చుకోవడానికి వెళ్తున్నాను. బాయ్. రేణు ప్రవర్తన చూస్తుంటే ఏదో తేడా అనిపిస్తుంది. హే మోనా. హాయ్. ఈ రాత్రిపూట ఎక్కడికి వెళ్తుంది? ఈ కార్ ఎక్కడిది? ఇందాక రేణు మాట్లాడింది ఈ కారులో ఉన్న వాళ్ళతోనేనా? అసలు ఈ టైంలో రేణు రహస్యంగా ఎక్కడికి వెళ్తుంది? అర్జెంటుగా కారుని ఫాలో అవ్వాలి. ముందు ఆయన్ని లేపాలి. ఏమండి 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 లేవండి లేవండి, మనం అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. పదండి. నీకేమైనా పిచ్చ కింద? పవర్ ఆఫ్ అటార్నీ నాకు ఇవ్వలేదని రాత్రిపూట వెళ్ళిపోతావా? దానికి దీనికి సంబంధం లేదు. ముందు త్వరగా రండి. ఎక్కడికి? తొందరగా పదండి. పదండి. ఎక్కడికో చెప్పు. పదండి. అరే లేట్ అవుతుంది, పదండి. ఎక్కడికో చెప్పు. అరే ఏంటి దుషా? నేను చెప్తాను, రండి. ఎక్కడికి? రండి. ఉషా, త్వరగా. ఎక్కడికో చెప్పు. ఎక్కడికి పరిగెత్తిస్తున్నావు? అరే రండి మీరు. ఆగు ఆగు ఉషా, ఎక్కడికి వెళ్ళాలి? తెలీదు. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? దారిలో అన్ని చెప్తాను, రండి. ముందు విషయం ఏంటో చెప్పు, అప్పుడు వస్తాను. తొందరగా కార్ తీయండి, పదండి. ఎక్కడికి? పదండి పదండి, వెళ్ళండి. ఓకే. కార్ తీయండి, పదండి. త్వరగా రండి రండి రండి. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి? అటుగా కారు వెళ్ళింది, దాన్ని ఫాలో అవ్వాలి. ఆ కారు ఎవరిది? తెలీదు. మరేం తెలుసు నీకు? ఇంత అర్ధరాత్రి రేణు ఎవరికి చెప్పకుండా ఒక కారులో వెళ్ళింది. రేణు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. అది కాదు షా, రేణు ఈ టైంలో ఎక్కడికి? అబ్బా పదండి పదండి. ఓకే 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 వెళ్దాం. ఓకే. అబ్బా ఫాస్ట్. Party, let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me wanta chala naughty. Come on, baby, come on.
అసలు ఈ టైంలో రేణు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆగమ్మా. అమ్మా, ఏంటిది? చేయి చేసుకోవాలా, చంపేయాలా? అయినా తప్పు మీది కూడా. ఇలాంటి విషయాలు దాచిపెడతారా? నేను అడిగితే అబద్ధం చెప్తారా? నేనే తప్పు చేయలేదమ్మా. నోర్మి, నువ్వు నన్ను అమ్మ అని పిలవకు.